వల్లే జరిగింది, ప్లానింగ్ లేకపోవడం వల్లే జరిగింది. రైట్ అండి, రైట్. రవికిరణ్ గారు, ఈ ఘటన ఈరోజు జరిగిన దాన్ని బట్టి చూస్తే కనుక అక్కడ భక్తుల అత్యుత్సాహం కనపడుతుందా, నిర్వహణ లోపమా? మీ పాయింట్ ఏంటి? ఎందుకంటే కామెంట్స్ కూడా అలానే వస్తున్నాయి. భక్తులు కూడా సంయమనం పాటిస్తే బాగుంటుంది కదా, ఒక ఇన్సిడెంట్ అది జరిగినప్పుడు సంయమనం పాటిస్తే, తొక్కుకుంటూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేయకుండా మనం ఒక దేవాలయంలో ఉన్నాం, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నాం, కొంచెం ప్రశాంతంగా ఉంటే సరిపోయేది అని ఇలాంటివి కామెంట్స్ కూడా వస్తున్న నేపథ్యంలో నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగాను. ఒకటి చందు గారు, దేవాలయాలు ఎవరు పడితే నిర్మించచ్చా అని అడుగుతున్నారు. నిర్మించవచ్చు. దేవాలయాలు కావచ్చు, చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, గురుద్వారాలు కావచ్చు. ఈ దేశంలో మత స్వేచ్ఛ ఉంది. ఎవరన్నా ఏ ఆలయమైనా నిర్మించుకోవచ్చు. కాకపోతే దానికి విధి విధానాలు, నిబంధనలు, పర్మిషన్స్, అప్రూవల్స్, పంచాయతీ అయితే పంచాయతీ అప్రూవల్స్, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అప్రూవల్స్, ప్లాన్ అప్రూవల్స్, ఇవన్నీ కామన్. అలా అప్రూవల్ లేకుండా కడితే అనాథరైజ్డ్ అవుతుంది. అనాథరైజ్ అయితే పడగొట్టేయటం జరుగుతుంది. ఇలా అనమాట. సో ఎవరైనా నిర్మించుకోవచ్చు, మత స్వేచ్ఛ ఉంది కదా, ఒకటి. రెండు, ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క అంశానికి వస్తే అండి, నేను ఇందాక నీకు చెప్పినట్టు కార్తీక మాసం ఏకాదశి అత్యంత ప్రాశస్త్యకరమైనటువంటి రోజు. అందరూ దేవాలయంకి వెళ్ళాలని చెప్పేసి మనం ఇటీవల 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చూస్తున్నాం. భక్తులు చాలా మంది ఆలయాలకు వస్తున్నారు, దర్శనం చేసుకోవాలని. చాలా సంతోషం. హైందవుల్లో కూడా చాలా మంది మరి ఆలయాలకి రావటం అనేది, ఎందుకంటే వేరే మతాల్లో టెన్షన్కి వెళ్ళిపోతుంటారు, ఆదివారం వెళ్ళిపోతుంటారు, శుక్రవారం వెళ్ళిపోతుంటారు. మనం తొందరగా వెళ్ళాం ఆలయాలకి, వెళ్దాంలే భగవంతుడు మనలోనే ఉన్నాడు కదా అని చెప్పి మనం పెద్ద పట్టించుకోం. సో ఆ దాని నుంచి బయటకు వచ్చి ఈ రోజు ఆలయాలకు వెళ్తున్నాం, సంతోషదాయకం. అయితే మనం చేయవలసింది ఏంటంటే, ఎప్పుడైతే అది ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ చందు గారు, ఒక ప్రశస్తమైన రోజు ఏకాదశి కావచ్చు, లేకపోతే వచ్చే వారం పౌర్ణమి వస్తుంది, లేకపోతే రేపు ద్వాదశి వస్తుంది, ఇటువంటి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ యంత్రాంగం మన ఏరియాల్లో ఇటువంటి రోజుల్లో ఏ ఆలయాల్లో ఎక్కువ మంది ప్రజలు వచ్చే భక్తులు వచ్చే అవకాశం ఉంది, భక్తులు వచ్చే అవకాశం ఉన్న చోట మనం వాకప్ చేసుకుని అక్కడ సౌకర్యాలు ఉన్నాయా లేవా, సరిగ్గా ఉన్నాయా లేవా, లేకపోతే ఏ రకమైన ప్రచారం జరుగుతుంది, సోషల్ మీడియా జరుగుతుంది, ఏ రకం జరుగుతుంది. సో ఎక్కడికైనా ఎంతమంది, ఇప్పుడు వేరు బస్సు ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వరకు అనేక బస్సుల్లో భక్తులు వస్తున్నారండి. వస్తున్నప్పుడు నగరంలో, కాశీబుగ్గ చిన్న నగరంలో దిగారు, రోడ్లు రద్దీగా ఉన్నాయి. వెంటనే రిపోర్టర్లు వాళ్ళందరూ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు కూడా వచ్చారు. యాక్చువల్ గా అన్ని రోడ్లన్నీ సెట్ చేసి వాళ్ళు సెట్ చేశారు. కాబట్టి ఆలయం దగ్గర ఏమైందంటే ప్రాబ్లం, చూడండి, ఈ యొక్క రిపోర్ట్ లో రాశారు. ఏమి రాశారు? ఈ యొక్క రిపోర్ట్ లో ఏమి రాశారంటే, ఎంట్రన్స్ a large crowd reportedly surged forward when the temple opened, causing panic and a crush in the entrance route. A railing collapsed under the crowd pressure, which triggered the panic. The same route was being used for both entry and exit. ప్రమాదానికి కారణం మెయిన్ ఇదండి. సేమ్ రూట్ యూజ్డ్ ఫర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఎంట్రీకి ఎగ్జిట్ కి ఒకే రూట్, ఇప్పుడు ఏమవుతుంది, మన ఆలయాల్లో ఒకే ద్వారం ఉంటది. లోపలికి వెళ్తాం, మనం లోపలికి వెళ్తే బయట ఒకటే ఉంటది. కాబట్టి ఇటువంటి ప్రాశస్త్యమైనటువంటి రోజుల్లో చందు గారు ఎక్కువ మంది వచ్చేస్తారు కాబట్టి వెళ్ళటం రావటం అవ్వదు. కనీసం ఇటువంటి రోజులు నేను ఇందాక చెప్పినటువంటి, లేకపోతే హైందవ భక్తులందరితో మాట్లాడి నాకు తెలిసి సంవత్సరంలో ఒక 15-20 రోజులు ఉంటాయి. ఇటువంటి రోజులు అన్నప్పుడల్లా ఎగ్జిట్ వేరేగా పెట్టుకోవాలి. ఎంట్రన్స్ ఎగ్జిట్ ఒకటే పెడితే ఎలాగా? ఇప్పుడు అదొక సమస్య. ఎంట్రన్స్ ఎగ్జిట్ ఒకటే ఉండకూడదు. మామూలు రోజుల్లో పర్లేదండి, కానీ ఇటువంటి ముఖ్యమైన రోజుల్లో మాత్రం ఒత్తిడి పెరిగిపోతే ఒకే రూట్లు, అది ఎంత ఉందండి వెడల్పు చూస్తున్నాం వీడియోలో, మా అయితే 15 అడుగులు ఉందేమో. దాన్ని సగం మధ్యలో రైలింగ్ పెట్టారు. రైలింగ్ కొత్త, ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు, అది బలం లేదు పెద్దగా. గ్రానైట్ కింద గ్రానైట్ జారి పడితే తల పగిలిపోతే, అసలు గ్రానైట్ ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. గ్రానైట్ పెడితే ఏముందంటే, చిన్న నీళ్లు పడినా కాలు జారి పడిపోతే తలబద్దలైపోతాయి. సో ఇటువంటి అన్ని ఒక మానవీయ కోణంలో ఆలోచించాలి. అలాగే భక్తులు కూడా, మనం ప్రాబ్లం ఏమవుతుంటే అంటే, కొంతమంది జనాలు ఉంటే ఒకేసారి 1000 మంది వచ్చారనుకోండి, మీకన్నా నాకన్నా మనసులో తొందర వస్తాయి. దర్శనం జరుగుతో లేట్ అయిపోతామో, తొందరగా వెళ్ళిపోదాం, మళ్ళీ తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. అది సైకాలజీ అండి, ఇది మనిషి సైకాలజీ. మనం మామూలుగా కూర్చున్నప్పుడు అనుకుంటాం, అంత కంగారు పడిపోతే ఏమైంది, నిదానంగా వెళ్ళొచ్చు కదా. కానీ ఆ రోజు, ఆ క్షణం, ఆ పరిస్థితిలో, ఆ గందరగోళంలో ఎవరైనా సరే విచక్షణ కోల్పోతారండి. అందుకని ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని లోకల్ యంత్రాంగం చిన్న ప్లానింగ్ చేసుకొని ఎంట్రీ ఒక రకంగా, ఎగ్జిట్ ఒక రకంగా పెట్టుకోవాలి. ఆ రకంగా పెట్టుకుంటే మనకి సమస్యలు రాకుండా ఉంటాయి. సో ఆ రకమైన ప్లానింగ్ ఒకటి లోపం కనిపిస్తుందండి. ఆ ప్లానింగ్ లోపం, అలాగే సెక్యూరిటీ విషయాల్లో అక్కడ లేకపోవటం,
స్థానిక అధికారులు కానీ కమిషనర్ గారు అందరూ ఒకసారి కూర్చొని రివ్యూ చేస్తే ఏం తప్పు. ఇప్పుడు ఏకాదశి వస్తుంది సార్, లేకపోతే వచ్చే వారం పౌర్ణమి వస్తుంది సార్. కార్తీక మాసంలో సోమవారం పూట శివాలయాలకి తెల్లారుజాము 4 గంటల నుంచి క్యూ కడతారు సార్. ఇది మనకు తెలుసు కదా. తెలిసినప్పుడు ఆ రోజుల్లో మన ఊళ్ళో శివాలయాలు ఏమున్నాయి, మన ఊళ్ళో వెంకటేశ్వర ఆలయాలు ఏమున్నాయి అని ఒకసారి కూర్చొని ఒక మాట అనుకొని అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది, దాని ఎంట్రీ ఎగ్జిట్ ఎలా ఉంది, ఈ చిన్న విషయాలు చూసుకో. దీనికి ముఖ్యమంత్రి చూడాలి, ప్రధానమంత్రి చూడాలి, ఉప ముఖ్యమంత్రి చూడాలి, హోంమంత్రి చూడాలి అంటే ఇంకా స్థానికంగా ఉన్న అధికారులు ఏం పనండి? స్థానికున్న కమిషనర్ ఏం చేస్తారు, స్థానికున్న బిఆర్ఓ ఏం చేస్తారు, స్థానికున్న సచివాలయ సిబ్బంది ఏం చేస్తారు, స్థానికున్న కానిస్టేబుల్ ఏం చేస్తారు, ఎస్ఐ ఏం చేస్తారు, సిఎల్ ఏం చేస్తారు, ఇంతమంది సిబ్బంది ఉన్నారు కదా, ఇలాంటి ఏం చేస్తారని నేను అడుగుతున్నాను. సో అందుకనే ఇది ఒక కామన్ సెన్స్ తో వెళ్లాల్సిన విషయాలండి. దీన్ని మనం కామన్ సెన్స్ ఎన్ని పట్టించుకోకపోతే ఇటువంటి సమస్యలు పునరావృతం అవుతాయి. చందు గారు, నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన వాళ్ళందరికీ, అలాగే భక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వెళ్ళండి, ఆలయాలకి వెళ్ళటం మానేయద్దు, కాదే కొంచెం ప్రశాంతంగా వెళ్ళండి. అధికారులు కూడా దయచేసి హిందువుల పండుగే కాదు, ముస్లిం పండుగ కావచ్చు, లేదా క్రిస్టియన్ పండుగ కావచ్చు, వాళ్ళకి వెళ్ళే చర్చిలు మసీదుల దగ్గర కూడా ఇటువంటి రక్షణ చర్యలు ప్రైవేట్ గానీ పబ్లిక్ గానీ అందరికి రక్షించడానికే మనం ఉన్నాం ఇక్కడ. అందుకని ప్రొయాక్టివ్ గా ఎవరో చెప్పాలి, ఎవరో చేయాలని అవసరం ఉంటే చందు గారు మనం ఏం చేయాలంటే ప్రతి నగరానికి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ అని పెట్టుకోవాలి. విపత్తు నివారణ కమిటీ. నేను ప్రభుత్వానికి సూచిస్తున్నా ఈ సందర్భంగా, విపత్తు నివారణ కమిటీ పెట్టండి. దానిలో 3 అధికారులను పెట్టండి. ఇటువంటి ముఖ్యమైన అన్ని రివ్యూ చేసే విధంగా, రికార్డ్ చేసే విధంగా, రికార్డెడ్ గా వెళ్లే విధంగా. ఇప్పుడు అంతా టెక్నాలజీ కదా సార్ చందు గారు, మనం టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఈ టెక్నాలజీలో భాగంగా దాన్ని రికార్డ్ చేసి ఆ విషయాలన్నీ అక్కడ పొందుపరిచి ఈ ఆలయాలు ఉండే, లేకపోతే ఈ దర్గాలకు ఇలా ఉంది, ఈ చర్చిలకు ఇలా ఉంది, సో ఇలా చేయాలి అని చెప్పి మనం ఆ రకమైన విపత్తు నివారణ కమిటీ లేదా మేనేజ్మెంట్ కమిటీలు పెట్టుకొని తప్పనిసరిగా టాస్క్ ఇచ్చి ఇటువంటి రివ్యూ చేసే విధంగా ప్రతి నగరంలోనూ ప్రతి మండలంలోనూ అయితే జిల్లాలో కమిటీ పెట్టుకొని ఇటువంటి చేయకపోతే అంటే ఆయన చూస్తారు. క్రికెట్ లానే ఉంటది, బాల్ వస్తుంది అనుకోండి చేయిస్తాడు, ఆడెవరో చూసుకుంటాడు, నేను ఈడల్లో ఆడెవరో చూసుకోవాలి. అలాగే వాళ్ళు చూసుకుంటారులే, మనం ఎందుకు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారులే, పోలీసులు వాళ్ళు చూసుకుంటారులే, రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారు అంటే ఎవరు చూడటమా. రాజుగారి ఇంట్లో పండక్కి పాలు పోయమంటే ఆడెళ్తాడు ఈడెళ్తాడు ఎవడు వెళ్ళలేదండి లాస్ట్ కి. ఆ రకంగా తయారవుతుంది. ఇప్పటికైనా సరే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇటువంటి విపత్తుల్లో రివ్యూ చేసుకునే విధంగా, ప్రతి నెల కూర్చునే విధంగా, ఇటువంటి ముఖ్యమైనటువంటి కార్తీక మాసం ధనుర్మాసం సమయంలో రివ్యూ చేసుకుని కట్టుదిట్టు చర్యలు ఉన్నాయా లేవా మానిటర్ చేసి ఒక టెక్నాలజీగా దాన్ని ఇవాల్వ్ చేసుకుని ముందుకెళ్తే ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలండి. ఎందుకంటే భవిష్యత్తులో భక్తులు పెరుగుతారండి తప్పనిసరిగా. హైందవ ధర్మం అనే విరాజిల్లాలి, హైందవ ధర్మం ఉండాలి. మనకన్నా పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం, ఎన్నో ఇబ్బందులు చూస్తున్నాం. హైందవుల మీద ప్రపంచవ్యాప్తంగా పక్క దేశాలు చూడండి చంపేస్తారు హైందవుల్ని. మన దేశంలో హైందవుల్ని ఆలయాలకు వెళ్ళకూడదు, వెళ్ళక్కర్లేదు, నీలోనే దేవుడు ఉన్నాడు, నువ్వు పూజించుకు కూర్చో అంటే ఇంకేముందండి, మన వ్యవస్థ కుప్పకూలిపోద్ది. అందుకనే రావాలి, కానీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే విధంగా, ఎంట్రీ ఎగ్జిట్ విడివిడిగా ఉండే విధంగా, అట్లీస్ట్ ఇటువంటి ముఖ్యమైన మాసాల్లో అన్నా సరే ఎంట్రీ వేరు. మొన్న నేను దసరా టైంలో మా కాకినాడలో ఒక ఆలయానికి వెళ్ళానండి, అమ్మవారి ఆలయానికి వెళ్ళాను. అక్కడ ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది, చాలా ఇబ్బంది పడ్డాం. ఇదెక్కడ ప్లానింగ్ అయ్యి బాబు, ఇంతమంది దసరాకి అమ్మవారి దశకి ఇంతమంది వస్తే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే పెట్టుకుంటే ఎక్కడ వస్తాయా? వెళ్ళేవాడు వెళ్తున్నాడు, తోసేవాడితో వస్తున్నాడు. నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఆలయ కమిటీ కూడా పిలిచి చెప్పాను, ఏం ప్లానింగ్ అయ్యేది, నువ్వు ఎగ్జిట్ వేరేగా పెట్టుకోవచ్చు కదా అని. సో ఇది సాధారణంగా అన్ని ఆలయాలు ఉంది చందు గారు. నేను రిక్వెస్ట్ చేస్తాను మీ ఛానల్ ద్వారా దేవాదాయ ధర్మశాఖ శాఖని తప్పనిసరిగా, ఎందుకంటే మనకి పురాతనంగా శతాబ్దాలుగా ఒక డిజైన్ ఉంది ఆలయాలకి. దానికి ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్, అప్పుడు జనాభా తక్కువ పెద్ద పెద్ద ఆలయాలు నిర్మాణం చేశారు. ఇప్పుడు జనాభా పెరిగిపోయినప్పుడు ఆలయాలు కూడా మనకి సరిపోయినప్పుడు ఎంట్రీ వేరు ఎగ్జిట్ వేరుగా పెట్టుకొని ప్లాన్ చేసుకుని సైంటిఫిక్ గా ప్లాన్ చేసుకుంటే మనం ఏ కాలానుగుణంగా హైందవ ధర్మం మార్చుకుంటా ఉందండి. అదే విధానం ఫాలో అవ్వాలి, రూల్ లేదు. మనం కూడా కొంత మార్చుకుంటా ఉండి డిజైన్ కూడా మార్చుకొని ఆ రకంగా ఏర్పాట్లు చేసుకుంటారంటే ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయని. ఏదైనా సరే జరిగింది మాత్రం ఆవేదనతో, అదే 8 మంది మహిళలు ఒక బాబు తొక్కిసలాట చనిపోవడం అనేది జీర్ణించుకోలేని అంశం. కోరుకుంటున్నాను. రైట్, పైరాజ్ గారు, నిజంగా విజయ్ కిరణ్ గారు అదేవిధంగా రవికిరణ్